ఉన్న వాళ్ళు మాత్రమే అడుగుతున్నాను. సంతోషంగా ఉన్న వాళ్ళు ఒకసారి బిగ్గరగా హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుడు ఈ ఉదయకాల సమయంలో మనందరితో మాట్లాడును గాక. నమ్మిన వారంతా ఆమేన్ చెప్దాం. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఎంతమంది ఈ ఉదయకాల సమయంలో మీ మనస్సులను తీసుకొచ్చారండి ఇక్కడికి? ఎంతమంది ఈ ఉదయకాల సమయంలో ఆరాధనకు మీ మనస్సులను ఎంతమంది తీసుకొచ్చారు ఇక్కడికి? తీసుకొచ్చిన వాళ్ళంతా ఒకసారి చేయి చూపిస్తారా? దానికి స్తోత్రం. అంటే కొందరు ఎత్తుతారంటే కొందరు మాత్రమే తెచ్చారన్నమాట. దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క వాక్య భాగం సెలవిస్తుంది, మనము దేవుని స్తుతించేటప్పుడు అంట ప్రాణముతో ఆత్మతో పూర్ణ మనస్సుతో పూర్ణ బలముతో పూర్ణ ఆత్మతో దేవుని ఆరాధించాలంట. ఆమెన్. ఇక్కడ నడిపిస్తున్న నాయకులు ఎలా నడిపించినా కూడా మనము సేవించుచున్న దేవుడు ఎలాంటి వాడు అన్నది గుర్తించినట్లయితే నిన్ను నీవుగా దేవుని ఆరాధించగలవు. అర్థమవుతుందండి నా మాటలు? ఇది తీసేమా వనిత, ఇది తీసేసా. స్తోత్రం. మనము సేవించుచున్న దేవుడు, లేకపోతే నీవు సేవించుచున్న దేవుడు నీకు ఎలాంటి వాడో నీవు తెలిసిన ఎడల, నీవు గ్రహించిన ఎడల నీవు ఆరాధించగలవు. ఇది చాలా ప్రాముఖ్యం. దేవుని యొక్క సన్నిధి బలమైన రీతిలో ఇక్కడ కదులుతున్న సమయంలో దాన్ని పొందుకొనకపోవడము కారణం ఎవరంటే మన మనసే. ఆమెన్. మన హృదయం ఎప్పటికీ కూడా దేవుని సన్నిధిలో కనెక్టివిటీ ఉంటుంది. మంచి ఆరాధన జరుగుతున్నప్పుడు దేవుని యొక్క మన హృదయంతో మాట్లాడుతూ ఉంటుంది, ఆరాధించు ఆరాధించు అని. కానీ మన మనస్సు ఈ లోకములో ఉంటున్నటువంటి పరిధిని వాటిని ఆధారము చేసుకొని ఇంకా కొద్దిగా లోపలికి వెళ్ళినప్పుడు ఆరాధించవచ్చులే, ఇంకా కొంతమంది కింద పడినప్పుడు ఆరాధించవచ్చులే, ఇంకా కొద్దిగా గట్టిగా కేకలు వేసినప్పుడు దేవుని ఆరాధించలే అని చెప్పేసి మనము కంట్రోల్ చేసుకుంటూ ఉంటాం అన్నమాట. అంటే మన మనస్సాక్షితో మనము ఆ పీక పిసికేసిన వారిగా ఉంటాం అన్నమాట. ఎందుకంటే దేవుని యొక్క వాక్య భాగం అంటుంది, ఎక్కడైతే ఇద్దరు లేక ముగ్గురు ఆయన పేరట ఆయన నామములో ఉంటే చాలంట. ఎక్కడ, ఎనీవేర్, ఏ ప్లేస్లో అయినా, కేవలం మందిర ఆవరణంలో కాదు, గృహంలోనే కాదు, ఎక్కడైనా కూడా దేవుని సన్నిధి అక్కడ ఉంటుంది. నమ్మిన వారంతా ఒకసారి బిగ్గరగలజమా హల్లెలూయా. దానికి స్తోత్రం. ఉదయకాల సమయంలో అలా వెనక నిలబడినప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. ప్రభువా ఏంటిది, దేవుని యొక్క సన్నిధి అలా ఉన్నప్పుడు మనం ఎందుకు దానిని పొందుకోలేకపోతున్నాము? కొద్దిగా డిస్టర్బెన్స్ ఉన్నది స్టార్టింగ్లో, కానీ దాని తర్వాత దేవుడు మళ్ళీ దాన్ని ఫుల్ఫిల్ చేసేసాడు. ఆమెన్. నా వాక్య భాగం కాదండి, ప్రస్తుతం ఈ ఉదయకాల సమయంలో ఆరాధనలో జరిగిన దాన్ని నేను మీకు చెప్తా ఉంటున్నాను. ఎందుకంటే వారమంతా కూడా మనము దేవుని సన్నిధిలో అలా నడిపించబడతా ఉన్నాము. దేవుడు మనల్ని అలా నడిపిస్తూ ఉంటున్నాడు. ఒక్క దినము, ఒక ఆదివారపు దినము మాత్రమే సంఘముగా సామూహికంగా ఇక్కడ కూడుకుంటాం. ఆ కూడుకున్న 2 hours అయినా 2.5 hours అయినా 3 hours అయినా దేవునికి మనం ఎలా మహిమ చెల్లించేవారిగా మనం ఉన్నాము అన్నది ఈ ఉదయకాల సమయంలో నా ప్రశ్న. ఆమెన్. హల్లెలూయా. నేను ఈ యొక్క ఉదయకాల సమయంలో లోతుల్లో నేను ధ్యానించను, కానీ మనకందరికీ తెలిసినటువంటి వాక్య భాగాన్ని నేను ఈ దినాన పంచుకోవాలని చాలా ఇష్టపడతా ఉంటున్నాను. ఈ దినానికి నియమించినటువంటి సేవకుడు రాలేదు, అయినా కూడా దేవుడు మనతో మాట్లాడతాడు. ఆమెన్. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయము 10వ వచనము చదువుకుందాం. బైబిల్ ఉన్నవారు ప్రతి ఒక్కరు కూడా మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయము 10వ వచనము చదువుకుందాం.
ఆమేన్. చాలమ్మా తీశారండి వాక్య భాగాన్ని. మత్తయి సువార్త 6వ అధ్యాయము 10వ వచనములో ఈ విధంగా దేవుని యొక్క వాక్య భాగం సెలవిస్తుంటుంది. ఆమేన్. మరొకసారి ఒక లేఖన భాగాన్ని చదువుదాము. థ్యాంక్ యూ. కాబట్టి మీరీలాగు ప్రార్థన చేయుడి: పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి అందును నెరవేరునుగాక. ఆమేన్. చాలమ్మా చదవబడినటువంటి లేఖన భాగములో దేవాతి దేవుడు తన శిష్యులకు ఈ విధముగా ప్రార్థన చేయమని నేర్పిస్తున్నాడు. ఏమని ప్రార్థన నేర్పిస్తున్నాడంటే, పరలోకమందున్న నా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక. ఈ యొక్క వచనములో బి భాగము ఈ దినాన మనము ధ్యానించుకొనబోతున్నాము. దాంట్లో ఏమనుంటుందంటే, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు, అంటే పరలోకములో ఆయన చిత్తం ఏదైతే ఉందో అది భూలోకములో దేవుడు మన మధ్యలో నెరవేర్చబడాలని ఇష్టపడుతున్నాడు. మరొకసారి చెప్తానండి ఆ మాట. యేసుక్రీస్తు వారు పరలోకములో ఆయన చిత్తము ఏదైతే ఉందో అది భూలోకములో నా ద్వారా, మన అందరి ద్వారా ఆయన చిత్తము నెరవేర్చబడాలని ఇష్టపడుతున్నాడు. అందుకనే చిత్తము నెరవేర్చబడినట్లు, అంటే ఈ దినము వరకు కూడా దైవ చిత్తము పరలోకములో నెరవేర్చబడుతుంది. మరి భూలోకములో ఉంటున్న మన మధ్యలో ఆయన చిత్తము నెరవేర్చబడేదిగా ఉందా? మత్తయి రాసిన సువార్త, ఇంకొద్దిగా మనం లోపలికి పోదాము. స్తోత్రం. మత్తయి రాసిన సువార్త, యేసుక్రీస్తు వారు పరలోకములో ఉన్న దానిని తన శిష్యులకు చూపిస్తూ ఉంటున్నాడు అన్నమాట. మత్తయి రాసిన సువార్త 17వ అధ్యాయము 1 నుంచి చదువుకుందాం. కొత్త నిబంధనలో మత్తయి రాసిన సువార్త 17వ అధ్యాయము 1 వచనం. 6 దినములైన తరువాత యేసు పేతురును, యాకోబును, అతని సహోదరుడైన యోహానును వెంటబెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదికి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను. చాలమ్మా, ఇక్కడ పరలోకములో ఏదైతే జరుగుతుందో ఆయన చిత్తము, భూలోకములో కూడా ఆయన చిత్తము అక్కడ ఉన్నటువంటి 3 శిష్యులకి చూపిస్తున్నాడు. పరలోకములో ఏమి జరుగుతుంది ఆయన చిత్తము. పరలోకములో మనవలే వంటలు వండుకుంటున్నారా? పరలోకంలో మనవలే ఉద్యోగాలు చేసుకుంటున్నారా? పరలోకంలో మనవలే దుఃఖపడుతున్నారా? పరలోకంలో మనవలే బాధపడుతున్నారా? పరలోకంలో మనము పట్టించుకోనట్టు దేవుని ఆరాధిస్తున్నారా? పరలోకములో దేవుని వాక్యం అంటుంది, నిత్యము మానక వేవేల దూతలు ఆయనను కొనియాడుతూ ఉన్నాయంట, ఆయనను స్తుతిస్తూ ఉన్నాయంట. అదే ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు పేతురును, యోహానును, యాకోబును తీసుకొని వెళ్ళి ఎక్కడికి వెళ్ళారంట? ఏకాంతముగా ఆయన తీసుకెళ్ళారంట. వాళ్ళ 3 తీసుకుని వెళ్ళి వారి ఎదుట ఆయన రూపాంతరము పొందినట్లుగా ఉంది. ఆమెన్. ఈరోజు మనము ఏ కొండలకు పోవాల్సిన అవసరం లేదండి. దేవుని మహిమను చూడడానికి, దేవుని ఆరాధించడానికి, దేవుని స్తుతించడానికి, దేవుని ఘనపరచడానికి మనం ఏ కొండ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఆయన యొక్క మందిర ఆవరణములోనే ఆయన నివసించేవాడిగా ఉన్నాడు. ఈరోజు పరలోకములో వారికి చూపించినటువంటి ఆయన మహిమ మన ఎదుట చూపించడా? దేవుడు స్వార్థపరుడా? అన్యాయస్తుడా? కేవలము ఇది పేతురు, యోహాను, యాకోబులకు మాత్రమే ఈ ప్రత్యక్షత ఇవ్వబడింది అని అన్నాడా? లేదండి, ఆ ప్రత్యక్షత మనకు కూడా ఇవ్వబడింది.
అందుకనే నేను ఇందాక చెప్పాను, నీవు ఆరాధించే దేవుడు ఎలాంటి వాడో, ఆయన వ్యక్తిత్వము, ఆయన గుణగణము ఏంటిదో నీవు తెలిసినప్పుడు నీవు ఆయన్ను ఆరాధించగలవు. వెనక నుంచి నేను ఎవరు పుచ్చి చేయాల్సిన అవసరం లేదు, వెనక నుంచి ఎవరు నేను దబ్బాల్సిన అవసరం లేదు. అక్కడ ఆ పేతురుకును యాకోబు యోహానుకు దేవుడు ఆ ప్రత్యక్షతను చూపించగానే వెంటనే అక్కడ కింద వచ్చిన చదువుకున్నారు సిస్టర్. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను, ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లని వాయెను. ఇదిగో మోషేయు ఏలియాయు వారికి కనబడి ఆయనతో మాట్లాడుచుండిరి. అప్పుడు పేతురు, ప్రభువా, మనం ఇక్కడ ఉండుట మంచిది. నీకిష్టమైతే ఇక్కడ నీకు ఒకటియు, మోషేకు ఒకటియు, ఏలియాకు ఒకటియు 3 పర్ణశాలలు కట్టుదునని యేసుతో చెప్పెను. చాలమ్మా, చదువుబడినటువంటి వచనములో ఏమంటుందంట, వెంటనే యేసుక్రీస్తు వారు రూపాంతరము పొందిన తర్వాత అక్కడ ఉన్నటువంటి పేతురు వెంటనే మాట్లాడుతున్న మాట, ప్రభువా, మనము ఇక్కడ ఉండుట మంచిది. నీ చిత్తమైతే, నీకు ఇష్టమైతే 3 ఒక దేవాలయాలను కడదాం, 3 పర్ణశాలలను కట్టి ఆ 3 పర్ణశాలలో ఒకటేమో నీకు చెందినది, రెండోదేమో మోషేకు చెందినది, మూడోదేమో ఏలియాకు చెందినది అంటూ మనము ఇక్కడే ఉండుట మంచిది. ఎక్కడ దేవుడు ఏ ప్లేస్లో అయితే వారికి రూపాంతరము చెంది ఆయనను వారికి వ్యక్తిగతంగా బయలుపరుచుకున్నాడో, ఆయన మహిమను ఎప్పుడైతే ఆయన వారికి చూపించాడో, అప్పుడు వెంటనే పేతురు అంటున్నటువంటి మాట, మనం ఇక్కడే ఉందాము. ఎక్కడ? ఈ ప్లేస్లోనే మనం ఉందాము. 3 పర్ణశాలలను కట్టి దాంట్లో నివసిస్తాం, మీరు దాంట్లో ఉండండి, మేము నిత్యమే మిమ్మల్ని ఆరాధిస్తాము. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవాతి దేవుని నేను అడుగుతున్నాను, ప్రభువా, సికింద్రాబాద్ ప్రాంతంలో నాయన ప్రభా, మాతో నీవు నీ యొక్క దైవ చిత్తానుసారమైనటువంటి మాటలు మాతో పంచుకో అని నేను దేవుని సన్నిధిలో ఉదయకాల సమయంలో దేవుని వెతుకుతున్నప్పుడు దేవుడు స్పెసిఫిక్గా నాతో మాట్లాడినటువంటి మాట, కేవలము వారి మధ్యలోనే మాత్రమే ఆయన రూపాంతరము చెందాడంటే కాదండి. మనకందరికీ తెలిసిన లేఖన భాగము, కంటతో ఉండే లేఖన భాగము ఏంటిది? అపోస్తులు 120 మంది మేడగదిలో వారు దేవునిని వెతకడానికి దేవుని సన్నిధిలో కనిపెట్టినప్పుడు పరిశుద్ధ ఆత్మ వారి మీదికి దిగి వచ్చినట్లుగా మనకందరికీ తెలుసు. బైబిల్ గ్రంథము స్పష్టంగా తెలియజేస్తూ ఉంటుంది. దేవుడు వారికి కనపరుచుకున్నాడు ఆయన మహిమను. యేసుక్రీస్తు వారు ఎలాంటి వాడో, ఆయన పరిచర్య దినాలు ఎలాంటియో, ఆయన చేసిన అద్భుతాలు ఎలాంటియో వారు ఎరుగుదురు. ఎవరు? శిష్యులు. కానీ ఆయన వెళ్తూ పరిశుద్ధాత్మను మీ ఎదురికి పంపిస్తాను, ఆ పరిశుద్ధాత్మ దేవుడు మీ ఎదురికి వచ్చినప్పుడు సమస్తమును మీకు బోధిస్తాడు, సమస్తము మీకు ఆయన మిమ్మల్ని నడిపిస్తాడు అని యేసుక్రీస్తు వారు చెప్పినప్పుడు వారు ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు అని ఆయన కొరకు వేచి ఉన్నప్పుడు ఆయన చిత్తము అక్కడ నెరవేర్చబడినట్లుగా బైబిల్ గ్రంథము సెలవిస్తుంటుంది. మరి అక్కడ మాత్రమే నెరవేర్చబడడానికి దేవుడు ఇష్టపడుతున్నాడా? దేవుని నిత్యము ఆరాధిస్తూ, దేవుని నిత్యము ఆరాధన స్థలమైనటువంటి ఈ ఆలయములో నివసించడానికి, ఈ ఆలయములో ఆయన మనను కనపరుచుకోవడానికి ఆయన అన్యాయస్తుడైన దేవుడిగా ఉంటున్నాడా? కాదండి. ఈరోజు మన యొక్క హృదయము, మన మనస్సు దేవునితో అనుసంధానము చేయబడలేదు కనుకనే మనము దేవుడు ఏదైతే పరలోకములో ఆయన చిత్తాన్ని కలిగి ఉన్నాడో ఆ చిత్తాన్ని నీలో నాలో నెరవేర్చడానికి అది మనం ఆపుతూ ఉంటున్నాము. ఆమేన్, హల్లెలూయా. అందుకనే దేవాతి దేవుడు ఒక స్పష్టమైన చక్కటి మాట రాశాడు. దేవాతి దేవుడు ఆదాము అవ్వను సృష్టించిన తర్వాత మొదట వారిరువురికి కూడా సంతానాన్ని ఇచ్చాడు. చూద్దాం ఒకసారి ఆ లేఖన భాగము, ఆదికాండము ఉన్నారా ఇక్కడ?
దేవునికి స్తోత్రం. ఉన్నవారందరిని బట్టి దేవునికి మహిమ కలుగును గాక, లేని వారిని బట్టి కూడా దేవునికి మహిమ కలుగు. 4వ అధ్యాయము 2వ వచనం నుంచి చదువుకుందాం. 1వ వచనం నుంచి చదవాలి. ఆదికాండము 4వ అధ్యాయము 1 నుంచి చదువుకుందాం. ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయీనును కని, యెహోవా దయ వలన నేను ఒక మనుష్యుని సంపాదించుకొన్నానెను. తరువాత ఆమె అతని తమ్ముడగు హేబేలును కనెను. హేబేలు గొర్రెల కాపరి, కయీను భూమిని సేద్యపరచువాడు. కొంతకాలం అయిన తరువాత కయీను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. హేబెలు కూడా తన మందలో తొలిచూలున పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబెలును అతని అర్పణను లక్ష్యపెట్టెను. చాలా సిస్టర్, థ్యాంక్ యూ. సో ఇక్కడ చదవబడినటువంటి లేఖన భాగంలో ఆదాము అవ్వ తర్వాత వారిరువురిని ప్రేమించి దేవుడు చక్కటి 2 కుమారులను ఇచ్చాడు దేవుడు. వారిరువురి పేర్లు ఏమని చెలవిస్తుంది బైబిల్? పెద్దవాని పేరు కయ్యను, రెండవ వాని పేరు హేబేలు. సో వీరిరువురు కూడా ఒకానొక దినాన దేవునికి కృతజ్ఞత చెల్లించే సమయమున ఇరువురు కూడా దేవుని సన్నిధికి అర్పణ తీసుకుని వచ్చినట్లుగా ఉన్నారు. బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంటుంది. ఈ అర్పణ తీసుకుని వచ్చిన వీరి ఇరువురిలో కూడా దేవాది దేవుడు చిన్నవాడైన హేబేలు యొక్క అర్పణను మాత్రమే అంగీకరించాడు అని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. కయ్యూను యొక్క అర్పణను అంగీకరించలేదంట. అందుకనే కయ్యూను యొక్క ముఖమంతా మనం కింద వచ్చినట్లు చూసుకుంటే చిన్నబుచ్చుకున్న వానిగా ఉందంట. అంటే దేవుని మీద అలిగిన వాడిగా ఉన్నాడు. మొన్నటి దినాన మనకందరికి తెలిసి వాట్సాప్లో కూడా మనం పోస్ట్ చేయడం జరిగింది. స్టీవెన్ అన్న వాళ్ళ కుమారుడు చనిపోయినప్పుడు మేము ఆ రాత్రి కలశంలో నేను, రవీష్, మోను ముగ్గురం వెళ్తూ ఉన్నాం అన్నమాట. అక్కడికి వెళ్ళి ప్రార్థన చేయడానికి అని చెప్పేసి మేము వెళ్ళినప్పుడు ఆ కుటుంబాన్ని దర్శించడానికి వెళ్ళిన సమయంలో నేను వెళ్తున్న సమయంలో రవీష్ని అడుగుతున్నాను, రవీష్, ఈ కయ్యూను హేబేలు మధ్యలో అంతగా శత్రుత్వం ఏముంది? ఇద్దరు ఒక తల్లి కుమారులే కదా, తల్లిదండ్రుల కుమారులే కదా. ఒక చిన్న అర్పణ విషయములో అన్న తమ్ముని చంపేంతటువంటి వైరవము, లేకపోతే అంత వాళ్ళిద్దరి మధ్యన శత్రుత్వం ఏముంది అని నేను క్వశ్చన్ వేసా. నేను ఆ వాక్య భాగాన్ని నేను ధ్యానిస్తూ ఉన్నాను అన్నమాట. ఒక తల్లి నా పుట్టినటువంటి 2 కుమారుల జీవితంలో చూడు, ఒక చిన్న అర్పణ విషయంలో తన యొక్క తమ్ముడని కూడా చూడకుండా హేబేలును చంపిన వాడిగా ఉంటున్నాడు కయ్యూను. ఈరోజు హేబేలును చంపినట్లుగా కయ్యూను మనము చంపాల్సిన అవసరం లేదు. దేవునికి మనము చెల్లించవలసినటువంటి స్తుతి ఏదైతే ఉందో అది చెల్లించకపోవడమే దైవ సన్నిధిలో మనము చేసే పెద్ద పొరపాటు కదా. పరలోకములో ఆయన చిత్తము ఏముంది అంటే నిత్యము దేవుణ్ణి ఆరాధించేవారు, దేవుణ్ణి మహిమపరిచేవారు, దేవుణ్ణి గణపరిచేవారు. అది ఈ భూమి మీద మన జీవితంలో మనలో దేవుడు కోరుకుంటున్నాడు, అది నెరవేర్చబడాలి అని. కానీ మనము దేవుణ్ణి స్తుతించగలుగుతున్నామా? ప్రేమైన దేవుని బిడ్డ, ఈ ఉదయకాల సమయంలో నిన్ను నీవు క్వశ్చన్ వేసుకో. నిజముగా నేను దేవుని యొక్క చిత్తాన్ని నేను నెరవేర్చేవాడిగా నేను ఉన్నానా? వారిరువురి మధ్యలో ఎలాంటి వాతావరణం ఉందో మనం ఇంకా లోపలికి ఆలోచిస్తే కినా చూడండి, ఒక వ్యక్తిని ఎప్పుడు చంపుతాడు అంటే ఈరోజు మనము ఈజీగా చెప్పగలము, ఎందుకంటే మనకు అంత ఉంది అందుబాటులో కదా. సోషల్ మీడియా ద్వారా ఎంతో ఉంది. ఒక వ్యక్తి ఎందుకు చంపాడు? కొందరిలో చిన్న చిన్న విషయాలు ఉన్నాయి, కొందరిలో చిన్న విషయాలకే చనిపోవడం జరుగుతుంది, చంపడం జరుగుతుంది. ప్రేమైన దేవుని బిడ్డ, ఈ ఉదయకాల సమయంలో దేవుడు నాతో ప్రత్యేకంగా మాట్లాడిన మాట, ఆయన చిత్తము నీ ద్వారా ఈ భూలోకములో జరిగించాలని ఇష్టపడుతున్నాడు.
అందుకనే ఆ రోజు 120 మంది అపోస్తులు మేడగదిలో కూర్చున్నప్పుడు దేవుని యొక్క మహిమ వారి ఎదుట దిగగానే ఇంచుమించు 3000 మంది ఆ అద్భుతాన్ని చూచి రక్షణ పొందినట్లుగా, బాప్తిస్మము అనుభవము పొందినట్లుగా బైబిల్ గ్రంథము సెలవిస్తూ ఉంటుంది. ఈరోజు మనము దేవుణ్ణి ఏ విధముగా ఆరాధిస్తున్నాము అనంటే, దేవుని సన్నిధిని మనము దేవుని సన్నిధిని అనుభవించే వారిగా మనం ఆరాధిస్తున్నామా? హేబేలు యొక్క అర్పణ దేవుడు ఎందుకు అంగీకరించాడని బైబిల్ గ్రంథం తెలివిస్తుందంటే, హేబేల్ అంట దేవునికి శ్రేష్టమైనది అర్పణ. ఏంటిది శ్రేష్టమైన అర్పణ అంటే, తొలిచూలున పుట్టినటువంటి గొర్రెపిల్లని తీసుకొచ్చాడంట. దానిలో ఏంటిదంట, దేవునికి ఇష్టమైనటువంటి క్రొవ్విన దానిని దేవుడు తీసుకొని వచ్చాడంట. ఈరోజు దేవుడు మనను బలి తీసుకురమ్మంటున్నాడా? దేవుడు అంటాడు, దావీదు అంటాడు ఏమని, దేవా నీవు బలిని కోరిన ఎడల నేను అర్పిస్తాను, కానీ నీవు బలిని కోరే దేవుడు కాదు. నీకు ఎలాంటి బలి అంటే ఇష్టమో తెలుసా? విరిగి నలిగిన. దేవునికి ఇష్టమైన బలి ఏంటిదంట? విరిగి నలిగిన. దేవుని సన్నిధిలో మనము ఎప్పుడైతే ఆయన చిత్తానికి అర్పించుకొని మనము దేవునికి కృతజ్ఞత బలిగా దేవుని సన్నిధిలో మనము ఆయనకు అర్పించినప్పుడు ఆయన మన హృదయాన్ని చూచే దేవుడు. ఆ చూచిన దేవుడు మన జీవితంలో ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి ఇష్టపడతాడు. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆదికాండము 11వ అధ్యాయంలోనికి వెళ్దాము. ఇంకొద్దిగా లోపటికి దైవ చిత్తములో ఉన్న విషయాలను గురించి, అంటే దేవుడు మానవుని పట్ల ఉన్న దైవ చిత్తాన్ని ఈరోజు మనము ధ్యానించుకుంటూ ఉన్నాము. ఆదికాండము 11వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. భూమి అందంతటా ఒక్క భాషయు ఒక్క పలుకును ఉండెను. వారు తూర్పున ప్రయాణమై పోవుచుండగా షీనారు దేశమందొక మైదానము వారికి కనబడెను. అక్కడ వారు నివసించి, మనము ఇటుకలు చేసి బాగుగా కాల్చుదము రండని ఒకనితో ఒకడు మాటలాడుకొనిరి. రాళ్లకు ప్రతిగా ఇటుకలను, అడుసునకు ప్రతిగా మట్టికీలును వారికుండెను. మరియు వారు, మనము భూమి అందంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును, ఆకాశమునంటూ శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకొందము రండని మాటలాడుకొనగా, యెహోవా నరుల కుమారులు కట్టిన పట్టణమును గోపురమును చూడ దిగి వచ్చెను. చాలా సిస్టర్, ఇక్కడ చదవబడినటువంటి లేఖన భాగములో భూమి అందంతటా కూడా ఒకటే భాష, ఒకటే మాట, ఒకటే మనస్సు కలిగిన వారిగా ఉన్నారు. ఏముందంట? భూమి అందంతటా ఒకటే మాట, ఒకటే భాష, ఒకటే మనస్సు. అంటే ఒక్కళ్ళు ఏదైనా ఒకటి చెప్తే చాలు, అందరూ కలిసి ఏం చేస్తారంట? నేను హైదరాబాద్కు వచ్చిన కొత్తలో ఈ సామెత ఎక్కువ వినేవాడిని. ఏంటంటే ఈ ముస్లిం సహోదరులంట ఏదన్నా చిన్న గొడవ జరుగుతుందంటే, ఏదో తప్పిదం జరుగుతూ ఉంది అని కొడతా ఉంటే పక్కనోడు పోయి చూసి ఆడ చూసి ఏమైందిరా అంటే ఆడేం చెప్పడంట, ఓ బేటకు మారరే అంటే కొడతనే ఉంటాడంట. జరుగుతున్నటువంటి గొడవలో ఆడ ఏం జరిగిందో ఏమో తెలియదు, వాడు కొడుతున్నాడు కదా, అరే ఏం జరిగిందంటే ఓ బేటకు మారరే అంటే మారుతూనే ఉంటారంట. ఇక్కడ చూసుకున్న లేఖన భాగంలో కూడా వీరంతా కూడా ఏమి కలిగి ఉన్నారంట? ఒక్కటే మాట, ఒకటే భాష, ఒకటే మనస్సు, వన్నెస్. అందుకనే దేవాతి దేవుడే కింద వచనాల్లో మనం చదువుకున్నప్పుడు వీరు కట్టినటువంటి లేదా కట్టున్నటువంటి ఈ గోపురాన్ని చూడ దిగి వచ్చాడంట. అంటే ఆయన కలగజేసిన, ఆయన సృష్టించినటువంటి బిడ్డలు, ఆయన చేతి పని అయినటువంటి ఆయన బిడ్డలు కడుతున్నటువంటి నిర్మాణాన్ని చూడడానికి దిగి వచ్చాడంట. ఒక్కసారి మనం ఆలోచిద్దాం. వీరు ఎక్కడికి కడుతున్నారు ఈ యొక్క గోపురము అంటే, బైబిల్ గ్రంథం సెలవిస్తుంది ఆకాశము నంటుగా. రెండవది ఏంటిది? వీరంతా కూడా భూమి అందంతటా చెదిరి
పోకుండాన్నట్లు. అంటే ఇక ఎక్కడికి పోవద్దు వాళ్ళు, ఈస్ట్కి కానీ వెస్ట్కి కానీ నార్త్కి కానీ సౌత్కి కానీ ఎక్కడికి పోవద్దు. ఎక్కడికి పోవాలి అందరూ కూడా? మరి వీరు కడుచున్నటువంటిది దైవ చిత్తానుసారమైనదా? మానవుని పట్ల దేవుడు తన చిత్తాన్ని కలిగి ఉన్నాడు. అందుకనే అబ్రహాముతో దేవుడు వాగ్దానము చేశాడు, దాని తర్వాత ఇస్సాకుతో దేవుడు వాగ్దానము చేశాడు, ఈ యాకోబుతో వాగ్దానము చేశాడు, అనేక మంది ప్రవక్తలతో దేవుడు వాగ్దానాలు చేశాడు. కానీ వీరు కట్టుచున్నటువంటిది అది దైవ చిత్తానుసారముగా ఉందా? నరులు కట్టేటటువంటి ఒక గోపుర విషయములనే దేవాతి దేవుడు పరలోకము నుండి భూమి మీదికి దిగి వచ్చాడంటే, ఈ సంఘములో ఉంటున్న మనము దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పుడు, దేవుణ్ణి స్తుతిస్తున్నప్పుడు ఆయన ఎంతగా దిగి రావాలి మన మధ్యలో. ఆమెన్, హల్లెలూయా. ఆయన ఎంతగా దిగి రావాలి కదా. దేవుని వాక్యం ఉంటుంది, ఎక్కడ ఇద్దరు లేక ముగ్గురు ఉంటే చాలు, వారి మధ్యలో మనకంటే ముందుగా ఉండే దేవుడు మన దేవుడు. ఆమేన్, హల్లెలూయా. సో ఆ యొక్క మనుషులు కట్టేటటువంటి, ప్రజలు కట్టేటటువంటి ఆ మందిరాన్ని చూడడానికే, ఆ యొక్క గోపురాన్ని కట్టడానికే యేసయ్య దిగి వచ్చినప్పుడు మనము చెల్లించే స్తుతుల పైన దేవుడు ఆసీనుడు అవ్వడానికి ఎంతగా రావాలి, ఎంత త్వరగా రావాలి. ఆమేన్. దేవుని వాక్యం ఉంటుంది, ఆయన ఇజ్రాయేలు చేయి స్తుతుల పైన ఆసీనుడుగా ఉన్నాడు. దేవుని వాక్యము క్వశ్చన్ వేస్తూ ఉన్నాడు, ఆకాశము నా సింహాసనము, భూమి మీరు నా కొరకు ఎలాంటి మందిరము లేదా ఎలాంటి సింహాసనాన్ని కట్టగలరు అనంటే, దేవునికి మనం ఏది కట్టినా కదా, బంగారముతో తయారు చేసిన మందిరము తయారు చేసి కట్టినా కూడా ఆయన దాంట్లో నివసిస్తారంటే కాదండి. ఎక్కడ నివసిస్తారంటే మన దేహమే దేవుని యొక్క ఆలయము, మన దేహమే దేవుని యొక్క ఆలయము. ఆమేన్. ఈ ఆలయములో దేవుడు నివసించాలనుకుంటున్నాడు. ఆయన చిత్తము నీలో నుండి నెరవేర్చాలని ఇష్టపడుతూ ఉన్నాడు. ఇక్కడ చూసినట్లయితే వారు కట్టడమును బట్టి దేవాది దేవుడు వచ్చి గట్టిగా ఒక కర్ర తీసుకొని వచ్చి వాళ్ళని బెదిరించలేదు. ఏం చేస్తున్నారా మీరు ఈడ, నేనేం చెప్పాను మీరు ఏం చేస్తున్నారు, ఎవరు కట్టమన్నారు మీకు గోపురము అని వాళ్ళని కొట్టాడా అంటే కాదండి, తిట్టాడా అంటే తిట్టలేదు. ఏం చేస్తే వీరి యొక్క వైఖరి అంటే వీరి జీవితాల్లో నా చిత్తము నెరవేర్చబడుతుంది, ఆదాముతో నేను చేసిన ఆశీర్వాద నిబంధన ఏ విధముగా నెరవేర్చబడుతుంది అని దేవాతి దేవుడు ఆలోచించాడు. అందుకనే ఆదికాండము స్తోత్రం 1వ అధ్యాయము, దేవుని ప్రజలు దేవునికి వ్యతిరేకముగా కడుతున్నటువంటి దేవుని ఆలయములో దైవ చిత్తానుసారమైనది కాదది. సో ఆదికాండము 1వ అధ్యాయము 28వ వచనము, దేవుడు వారిని ఆశీర్వదించెను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. ఆమేన్. చాలండి. దైవ చిత్తము మానవుని పట్ల ఏముందంట, వీరు కడుచున్నటువంటి కట్టడ ఎలాంటిది అంటే, దేవుని ఎదుటికే, దేవాది దేవుని ఎదుటికే మనం ఎక్కడికి చెదిరిపోకుండా, మా చిన్నాయన, మా బాబాయ్, మా మామ, మా అత్త, మా చెల్లి, మా అక్క కదా, నా భార్య, నా పిల్లలు, ఇవన్నీ అక్కడ ఆ బంధుత్వాలు ఉన్నాయన్నమాట. ఎందుకు? భాష ఒకటే, పలుకు ఒకటే, మనస్సు ఒకటే. అందుకనే ఎక్కడికి చెదిరిపోకూడదు. అందుకనే వాళ్ళు ఏం చేశారు, ఆకాశమంతుకు ఏంటంట గోపురాన్ని కట్టి అక్కడ మనము నివసించి గొప్ప పేరు సంపాదించుకుందాము. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుని యొక్క వాగ్దానం అంటే దైవుని యొక్క చిత్తము ఏమవుతుందంటే, ఆదాముతో దేవుడు చెప్తా ఉన్నాడు ఏమని, మీరు ఫలించి, ఎక్కువ శాతము మ్యారేజ్లో చెప్పడం జరుగుతుంది ఇది కదా, మ్యారేజ్ దగ్గర ప్రసంగం ఉంటుంది అన్నమాట ఎక్కువ శాతం. కానీ మ్యారేజ్ గురించి చెప్పబడింది కాదు, దేవుని యొక్క మన జీవితంలో ఇది వాగ్దానము, దైవ చిత్తం. అది ఏంటిదంట, మీరు ఏంటంట మొట్టమొదటిగా మిమ్మల్ని ఏం చేస్తున్నాను, ఆశీర్వదిస్తున్నాను. ఆశీర్వదించి ఏం చేస్తున్నాను, మీరు ఫలించి
అభివృద్ధి పొంది ఏం చేయాలంట? విస్తరించాలంట. మరి మనోళ్ళు చేస్తున్న పని ఏంటిది? అక్కడ గోపురాన్ని కట్టి ఎక్కడికి? ఆకాశంలోనికి వెళ్ళాలనేది, వారి యొక్క మంచి పేరు సంపాదించుకోవాలన్నదే. దేవుని చిత్తం అది కాదండి. నువ్వు విస్తరించబడాలి అంటే దైవ చిత్తం ఏంటిదో తెలుసుకోవాలి. ఆ దైవ చిత్తం ఏంటిదో తెలుసా? ఎప్పుడు నీకు తెలుపబడుతుందో తెలుసా? యేసుక్రీస్తు వారు మనం చదువుకున్నాం మత్తయి సువార్త 17వ అధ్యాయంలో. ఏంటిది? రూపాంతరము చెందాడు కదా. పరలోకములో ఉన్న ఏదైతే అదో ఉందో అది ముగ్గురి యొక్క శిష్యులకు చూపించడం జరిగింది. ఈరోజు దానిలో మనం ఉండాలని, దానిని మనము స్వతంత్రించుకోవాలన్నదే దైవ ఉద్దేశము, దైవ చిత్తమై ఉంటుంది. అందుకనే మీరు భూమిని నిండించి విస్తరించి దానిని లోపరుచుకోండి. ఆ వాగ్దానము నెరవేర్చబడాలంటే, దైవ చిత్తము నెరవేర్చబడాలంటే ఏం చేశారు? అక్కడ దేవాతి దేవుడంట భాషలు తారుమారు చేశారంట. ఏ భాషలు తారుమారు చేశారు? చెప్పాలమ్మా, ఒక్కలే చెప్తున్నారు. ఏ భాషలు మార్చాడు దేవుడు? మనుషుల యొక్క భాషలు. మనకు అర్థమయ్యే రీతిలో చెప్తాను. ఒక పట్టణాన్ని కడుతున్న సమయంలో దేవాతి దేవుడు అంట అక్కడ ఉంటున్న వారందరికీ కూడా భాషలు తారుమారు చేశాడు. తారుమారు చేయగానే అక్కడ ఇక బాబాయ్ లేడు, పిన్ని లేదు, చిన్నమ్మ లేదు, అత్త లేదు, మామ లేదు. ఏమి కలిగింది అక్కడ? ఇప్పుడు నేను మోనుతో తెలుగులో మాట్లాడుతుంటే, అన్నా బాగున్నావు అన్న, బాగున్నావు అన్నట్టు అన్నది. అంతలోపల రవీష్ మధ్యలోకి వచ్చేస్తాడు. హిందీలో మాట్లాడుతున్నావు, క్యావరే క్యా బాత్ కర్రేరు తూ అని అనుకో, మనకు అర్థం కాలేదు. ఇటు ఎవర్రా కొత్తగా మాట్లాడుతున్నావు మోనా అంటే, ఏమోరా మనం ఎక్కడ చూసినట్లుంది ఈ ముఖము కదా. ఏంటిది? కొత్త భాష మాట్లాడుతున్నాడు. ఈయన పోయి ఇంకొకళ్ళతో హిందీ మాట్లాడుతున్నాడు అనుకో, అర్థమైపోయింది. అరే మనమందరం కూడా ఒక జాతి, వాళ్ళిద్దరు ఏదో మాట్లాడుకుంటున్నాం, మనకు అర్థం కావట్లేదు. మన ఇద్దరం మాట్లాడుకుంటున్నాము, అర్థమవుతుంది. ఇంకొకళ్ళు ఎవరో ఇద్దరు వచ్చారు, ఇంగ్లీష్ మాట్లాడుకుంటున్నారు. ఇంకొకళ్ళు ఎవరో వచ్చారు, తమిళ్ మాట్లాడుకుంటున్నారు. ఇంకొకళ్ళు వచ్చేసి అనేక భాషలు మాట్లాడుకుంటున్న సమయంలో ఏమైపోయింది? అక్కడ తారుమారైపోయి అప్పుడు ఇలా సంకన పెట్టేసుకుని మౌనం ఇట్లా సంకన పెట్టేసుకొని, రే మనమంతా తెలుగు వాళ్ళం, ఎక్కడ పోదాము? తూర్పు దిక్కు పోదాం పండి. ఇక ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళంతా, రే వీళ్ళు ఇటు పోతున్నారు కదా, మనం ఏం చేద్దాము? మనమంతా కూడా ఇట్లా ఉత్తరం దిక్కు పోదాం పా అని చెప్పేసి ఉత్తరం దిక్కు వెళ్ళిపోయారనమాట. అలాగా దేవుని యొక్క చిత్తము ఇక్కడ నెరవేర్చినట్లుగా దేవాతి దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. నలుదిశలు. అప్పుడు ఏమంటుంది? మీరు భూమిని ఏమంట? ఫలించి విస్తరించి దానిని నింపి ఏంటంట? లోపరుచుకోనండి. అక్కడ వాగ్దానం నెరవేర్చబడింది. ఆమేన్. దేవుడు నీవు ఆరాధన చెల్లించినందుకు, దేవుడు నిన్ను స్తుతించినందుకు, దేవుని మహిమపరచినందుకు నిన్ను కూడా తిట్టడండి, కొట్టాడు. నువ్వు ఆరాధిస్తేనే నేను నీకు గిఫ్ట్ ఇస్తా, నిన్ను ఆరాధిస్తేనే నిన్ను ఆశీర్వదిస్తా అనే షరతులు పెట్టే దేవుడు కాదు. ఆమేన్ కదా. నువ్వు మొన్న నాకు రక్షించబడక ముందు నా ఎంటికలు నువ్వు నాకు అప్పచెప్పుకున్నావు కాబట్టి కంపల్సరీ ఎంటికలు వచ్చి ఇస్తేనే నేను ఆశీర్వదిస్తాను అని చెప్పలేదు కదా. మన దేవుడు ఎంటికలు కోరే దేవుడు కాదండి. మన దేవునికి ఎంటికల బిజినెస్ లేదు కదా. మన దేవుడు ఎలాంటి వాడంటే, నీవు ఒక వెంట్రుకను తెల్లగానైనను ఒక వెంట్రుకను నల్లగానైనను చేయలేవు కదా. దేవునికి స్తోత్రం. దేవుని కృపను బట్టి దేవునికి స్తోత్రం. సగము దేవుని ఆశీర్వాదం చేత పోయింది, కానీ దేవునికి మహిమ కలుగును గాక. ఏదో మిమ్మల్ని కూడా నవ్విపించడానికి దేవునికి స్తోత్రం. అయినా కూడా నన్ను ప్రేమించుకుని ఉన్నాడా దేవుడు? రే నువ్వు బట్టతలను అయిపోయినావు, ఇంకా నా సేవకు పనికిరావు, నువ్వు నన్ను ఆరాధించడం లేదు అని చెప్పేసి నన్ను వదిలిపెడతాడా దేవుడు అంటే? వదిలిపెట్టే దేవుడు కాదండి నా దేవుడు. నువ్వు జుట్టున్నా జుట్టు లేకపోయినా నా దేవుడు స్తుతించగలిగిన నా దేవుడు, నా యొక్క ఆరాధన అంగీకరించే దేవుడు మా దేవుడు. ఆమెన్. హల్లెలూయా. అందుకనే పాత నిబంధనలో ఒక మాట ఉంటుంది, బట్టతల అయిన వాడైనను వాడు పవిత్రుడేనంట. ఆమెన్. ఆ వాక్యమును బట్టి మేము ఎంతో సంతోషిస్తాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో దేవుణ్ణి మనం ఏ విధముగా దేవుణ్ణి స్తుతించినా, దేవుణ్ణి ఆరాధించినా, దేవుణ్ణి మహిమపరచాలన్నా దైవ చిత్తము మన జీవితంలో నెరవేర్పులానికి రావడానికి దేవుడు ఇష్టపడతాడు. ఆమెన్. హల్లెలూయా.
కానీ ఈ ఉదయకాల సమయంలో మనము దేవునికి హృదయపూర్వకమైన కృతజ్ఞత చెల్లిస్తున్నామా? హేబేలు తన జీవితంలో దేవునికి శ్రేష్టమైన దానిని తీసుకొని వచ్చాడు అని బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంటుంది. ఎంత శ్రేష్టమైందంటే, ప్రథమది అంటే దేవుడు ఏదైతే కోరుకుంటున్నాడో దానిలో మరి శ్రేష్టమైనదంటే కొవ్విన దానిని. ఈరోజు మనను దేవుడు అంతగా దేవుని స్తుతించమని అడగటం లేదు కదా. ఆయన చేసిన మేలులలో దేనిని మరువక నీవు దేవుని స్తుతించినప్పుడు ఆయన నీ జీవితంలో ఆయన చిత్తాన్ని నెరవేర్చేవాడిగా ఉంటాడంట. అది మనను దేవుడు కోరుకునేది ఈ ఉదయకాల సమయంలో. మనసు మనము ఎక్కడో ఉన్నామనుకోండి, ఉంటామా? పరుగు పందెం పెట్టారనుకోండి, పరుగు పందెంలో విజిల్ అనుకుందాం, గన్ను వదిలిపెడదాంలే, విజిల్ శబ్దం పెట్టుకుందాం. 10 మంది ఉన్నారనుకోండి, ఎవడు ముందు పరిగెత్తుతాడు? రన్నింగ్ వచ్చినాడా? నేను బాగా ఉరకగలను బ్రదర్, నేనే ముందు వస్తానంటే అది పొరపాటే. ఎందుకంటే ఎప్పుడైతే నీకు ఆ విజిల్ శబ్దము నీవు దానికి కనెక్ట్ అయి ఉంటావో, ఎప్పుడైతే నీవు ఆ విజిల్ శబ్దానికి నీవు కనెక్ట్ అయి ఉంటావో అప్పుడు నువ్వు ముందుకు అడుగు వేయగలవు. విజిల్ శబ్దం వినపడకపోయిందనుకో, ఈ పక్కన ఈ పక్కన చూసో ముందున్న చూసి పరిగెత్తాలి నువ్వు, అంతే కదా. నిలబడ్డు పక్కనోడో ఎదురుటోడో ముందోడో వెళ్తున్నప్పుడు అరే విజిల్ వేసినట్టున్నాడు నేను కూడా పరిగెత్తాలా అని వాడు ఏం చేస్తాడు? వారిని చూసి. కానీ నీవు ఎలా ఉండాలా అని బైబిల్ గ్రంథం సెలవిస్తుందంటే, దేవునికి అందుబాటులో, అంటే ఆయన స్వరం. అందుకనే ఇక్కడ మనం చదవబడినటువంటి లేఖన భాగంలో పేతురు వెంటనే రియలైజ్ అయిపోయాడు, ప్రభా మనం ఈ నుంచి పోవద్దు, ఇంకెక్కడికి, ఇక పరిచర్య వద్దు, సువార్త వద్దు, ఇంకేమొద్దు, ఇక్కడనే ఉండాలి మనము. ఎందుకు? నువ్వు చూపించావే ఈ మహిమ పరలోకములో, అలా దేవుని యొక్క మహిమ, దేవుడు సూర్యుని వలె అలా మెరిచిపోతూ ఉంటే ఆ మహిమను చూసి భయపడి అలా బోర్లబడిపోయారంట ముగ్గురు. దాంట్లో పేతురు మాత్రమే అలా తొంగి చూసి మళ్ళీ అట్లా చూసి పడుకుంటున్నాడేమో. అందుకనే ఆయనే రియలైజ్ అయ్యాడు, ఏం జరుగుతుందిరా ఇక్కడ? స్వరము వినపడుతుంది. ఎవరికి? అందరికీ వినపడుతుంది. కానీ పేతురు అంటున్నాడు, ఇక్కడ ఉండడమే మంచిది. ప్రేమైన దేవుని బిడ్డ, ఈ ఉదయకాల సమయంలో నేను ఒకటే మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నాను, ఈ అంత్య దినాల్లో దేవుణ్ణి స్తుతించుట మానొద్దు, దేవుణ్ణి ఆరాధించుట మానొద్దు. నీవు ఏ పరిస్థితుల్లో ఉన్నా, నీవెలాంటి పరిస్థితుల్లో ఉన్నా దేవుణ్ణి స్తుతించుట మానొద్దు. నేను రవీష్ ఇద్దరు మాట్లాడుకుంటున్నాం. మా ప్రార్థన సమయం అయిపోయిన తర్వాత మోను ఎక్కడికి వెళ్ళాడు? మోను లేడు. మోను ఎక్కడికి వెళ్ళాడు రవీష్ అంటే, రవీష్ అన్నాడు మరలా ఒక డెత్ అన్నాడు. ఆల్రెడీ అన్న పోయిన దగ్గర నుంచి, మాకు పాస్టర్ గారు పోయిన దగ్గర నుంచి మాకు బాగా ఎదురవుతూ ఉన్నాయి ఈ ఫ్యూరల్ సర్వీసెస్, జ్ఞాపకార్థ కుడికలు బాగా ఎదురవుతూ ఉంటున్నాయి. దానికంటే ముందు రోజే మేము రాత్రికాల సమయంలో మేము పోయొచ్చాము, యవనస్తుడు చనిపోయాడు. దానికంటే ముందు మా తమ్ముడు సేమ్ ఇదే సిచ్యువేషన్, యాక్సిడెంట్లో వాడు వెళ్తూ ఉన్నాడు. ఎదురుగా 2 వ్యక్తులు భయంకరంగా తాగొచ్చి మా తమ్ముడిని కొట్టగానే మా తమ్ముడు రోడ్డు పక్కకు పోయి స్పాట్ డెడ్ అయిపోయాడు. వాడిని గుద్దిన వారు ఇద్దరు కూడా లారీ కింద పడి నుజ్జు అయిపోయారు. దాని తర్వాత యవనస్తుడు, దాని తర్వాత మరలా నిన్నటి దిన మేము మాట్లాడుకుంటున్నప్పుడు మోను వాళ్ళు ఒక పాస్టర్ కొడుకు ఎవాంజలిస్ట్ కొడుకు ఏమై చనిపోయాడంట? ఏమన్నా యాక్సిడెంట్ కాదు, హ్యాంగింగ్ చేసుకొని చనిపోయాడంట. ఒక సేవకుని కొడుకు. చాలా బాధ అనిపించింది నిజంగా. దేవుడు యవ్వనుల పట్ల ఎంత ప్రణాళిక కలిగి ఉన్నాడో, దుష్టుడు అలాగున్న. ప్రేమ దేవుని బిడ్డ, నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, రేపటి దినము ఏ విధముగా ఉంటుందో మనకు తెలియదు. రేపటి దినము ఏ విధముగా ఉంటుందో తెలియదు. కానీ ఈ దినాన్నే నీవు దైవ చిత్తములో ఉండు, దేవుని ఆశీర్వాదములో పాలు పొందు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కోవిడ్ సమయంలో అయితే
దేవుడు ఎంతగా నాకు కృపనిచ్చాడంటే అంత కృప. ఎవరు రాలేనటువంటి పరిస్థితి బయట. మన సంఘ బిడ్డలు అలా చనిపోతూ ఉన్నారు కోవిడ్ మరణంతో చనిపోయిన వ్యక్తి ఫస్ట్ ఫ్యూనరల్కి నేను వెళ్తే నా ప్రార్థన నేను చేస్తూనే ఉన్నాను. పాస్టర్ గారు మీరు ప్రార్థన చేయండి అన్నారు. నేను ప్రార్థన చేస్తుంటేనే ఎప్పుడు దింపేశారు బాక్స్ లోపల. అప్పటికే సగం వేశారు. శబ్దం వస్తుంది ఏందా అని చెప్పి చూస్తే, ఏంటయ్యా మేము ప్రార్థన కంప్లీట్ చేయలేదంటే, సార్ ఇది కోవిడ్కి సంబంధించినటువంటి బాడీ, ఎక్కువసేపు బయట ఉంచకూడదు, మా రూల్స్. ప్రేమైన దేవుని బిడ్డ, దాదాపు 6 మంది ఫ్యూనరల్కి వెళ్ళాము కోవిడ్ వాళ్ళ దగ్గరికి. దేవుని కృపను బట్టి దేవుడు ఏది కూడా ఆయన కృప ద్వారా అంటనివ్వలేదు. ఎందుకు నేను ఈ మాటలు చెప్తున్నానంటే, దేవుని కృప మన ఎదుట అపారమితముగా ఉంటుంది. ఆయన చిత్తము మన జీవితంలో జరిగించడానికి ఆయన ఆతృత పడే వ్యక్తిగా ఉన్నాడు. మరి ఈ యొక్క ఉదయకాల సమయంలో నీ జీవితంలో దైవ చిత్తాన్ని నెరవేర్చే వారిగానే ఉన్నావా? పేతురు, యాకోబు, యోహానులకు దేవుడు బయలుపరుచుకున్నాడు ఆయన చిత్తాన్ని. బాబేలు గోపురము దగ్గర అక్కడుంటున్న వారికి ఆయన చిత్తాన్ని దేవుడు బయలుపరుచుకున్నాడు. హేబేలు ఏ విధమైనటువంటి అర్పణ చెల్లించాడు, ఇది మనము కూడా చేయాలని ఇష్టపడుతున్నాడు. ఒకవేళ మనము హేబేలు వరే గొర్రెలను నడిపిస్తామంటే ఎన్నో తీసుకోవచ్చు, ఈ గల్లీ అంతదే ఉంటుంది కదా. కానీ దాన్ని కోరుకుంటలేడు దేవుడు. నీ హృదయంలో వచ్చే స్తుతి ఆయన చిత్తాన్ని నెరవేర్చేదిగా ఉంటుంది. అదే పరలోకంలో జరిగేది కదా. పరలోకంలో ఇంకేమైనా ఉందా అండి? పరలోకంలో ఏమైనా ఉందా? నిత్య విశ్రాంతి, దేవుని ఆరాధిస్తూ దేవుని స్తుతించడము, దేవుని మహిమపరచడం ఇదే. అది అందుకని అంటున్నాడు అన్నమాట, శిష్యులకు ప్రార్థన నేర్పిస్తూ, పరలోకమందున్న మా తండ్రి, నీ చిత్తం అంట పరలోకంలో ఏదైతే ఉందో అది భూమి మీద నీ ద్వారా నా ద్వారా జరిగించాలని. మరి ఈ ఉదయకాల సమయంలో నీవు సిద్ధంగా ఉన్నావా? ఉన్నట్లయితే ఒక్కసారి కళ్ళు మూసుకుందామా? థ్యాంక్ యూ లార్డ్, స్తోత్రం. ఉదయకాల సమయంలో చెప్పబడినటువంటి మాటలు ఒక్కసారి మనం పరీక్షించుకుందాము. హేబేలైతే శ్రేష్టమైన దానిని దేవుని ఎదుగుకి తీసుకొచ్చాడు. ఈ ఉదయకాల సమయంలో వాక్యము విన్న మన జీవితాల్లో నీవు దేవుని చిత్తాన్ని చేయాలని ఇష్టపడుతూ ఉంటున్నాడు. ఒక్కసారి మనం పరీక్షించుకుందాము. ప్రభా, నా యెడల నీవు చేసిన వాగ్దానము ఉన్నతమైన వాగ్దానము ప్రభా. నీవు నా జీవితంలో చేసిన గొప్ప కార్యములు నాయన ప్రభా, అవి వివరించలేనటువంటివి నాయన. ఇది నా పరలోకములో నీ చిత్తము ఏదైతే ఉందో అది నా జీవితములో నీ చిత్తము ద్వారా అది నెరవేర్చబడడానికి నీవు ఇష్టపడుతున్నావు. నేను కూడా నీ సన్నిధిలో ప్రభా నిత్యము ఆరాధించడానికి, నిన్ను స్తుతించడానికి నేను ఇష్టపడుతున్నాను. ఇది నా జీవితంలో ఉన్న నిన్ను ఆరాధించకుండా చేస్తున్న ప్రతి ఆటంకాలన్నిటినీ కూడా తొలగించు ప్రభువా. ప్రతి సమస్యలన్నిటిని తొలగించు ప్రభువా. ఆనాడు పేతురు, యోహాను, యాకోబులకు చూపించినట్లు నేను కూడా నీ మహిమను అనుభవించాలని ఇష్టపడుతున్నాను. పరిశుద్ధాత్మదేవా, నాలో రండి నాయన. థ్యాంక్ యూ లార్డ్, స్తోత్రం నాయన ప్రభువా. స్తోత్రాలు నా తండ్రికి వందనాలు, స్తోత్రాలు.
యేసు నీవే కావాలి.